ఒక్క మహాధర్నా పిలుపుతో మొట్టమొదటి అడుగేసినాం. మొదటి అడుగే శాంపిల్ టెస్టే మొన్నటిది. చిన్న చిన్న టెస్ట్ లాంటి శాంపిల్. పుస్తకంలో మొదటి పేజీ తీసినాం. మా పోరాటం అనే పుస్తకంలో అట్టా తీసినాం మొన్న మహాధర్నాతో. అసలు విషయ సూచిక పేజీలు ఒక్కొక్కటి బయటికి తీస్తాం. అందులో కామారెడ్డి పట్టణంలో డిక్లేర్ చేసినావు కదా బీసీల రిజర్వేషను, నీకు ఏ ఊరు దొరకనట్టు మళ్ళీ కామారెడ్డి పెట్టినవాడు. రెడ్డి ఉన్న కాడనే రిజర్వేషన్లన్నీ అక్కడ ఏదో వాళ్ళని పిలిపించి సిద్ధరామయ్యని పిలిపించి అక్కడ ఒక తీర్మానం చేసినాం. అదే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ మీద కథన రంగానికి వచ్చే నెల 10వ తారీఖు మీద ఒక మహాయుద్ధ సభ నిర్వహించబోతున్నాం కామారెడ్డిలో. అది ఇప్పుడు చిరంజీవి గారు ప్రకటించినటువంటి సాధనా సమితిని ముందుండి నడిపిస్తున్న చిరంజీవి గారు ఇచ్చిన ప్రకటన. కామారెడ్డిలో ఈ సభ పెట్టి ఏమయ్యా నువ్వు కామారెడ్డిలో తీర్మానం చేసినావు, దాని అమలేది? ఆ ఆయుధాన్ని మరింత నూరినావు టీఆర్ఎస్ మీదకి. దాని అమలేది అంటే టీఆర్ఎస్ని పొడవడానికి బీసీల కత్తి నూరుతున్నావు, కానీ దానితోటి యుద్ధం లేదు, దాని చట్టం లేదు. నీ కోసం, నీ యుద్ధం కోసం దాని కత్తి నూరుతున్నావు. కామారెడ్డిలో సభ జరుగుతుంది వచ్చే నెల 10వ తారీఖున. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ గుండెల్లో, అణగారిన పీడిత వర్గాల గుండెల్లో ఉన్న ఆ గుండె ఘోషకి ప్రతిరూపంగా రేపు కామారెడ్డిలో సభ నిర్వహించి ఆ సభ ద్వారా చూపించి దాని నుంచి అనేక జిల్లాల పర్యటనల తేదీలు కూడా చిరంజీవి గారు ఆ రోజు ప్రకటిస్తారు అక్కడ.